హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కందులు కోడిగుడ్డు కూర ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము. ఇది చాలా హెల్దీ. ఈ సీజన్లో కందులు వస్తూ ఉంటాయి కదా, ఈ విధంగా కోడిగుడ్డుతో ట్రై చేసి చూడండి. రోజు ఒకే రకం కూరలు తిని బోరు కొట్టిన వాళ్ళకి ఈ విధంగా కందులు కోడిగుడ్డు కూర చాలా బాగుంటుంది, చాలా హెల్దీ కూడా. దీన్ని ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా కోడిగుడ్లను ఉడకబెట్టేసుకుని దాని పెచ్చు తీసేసుకుని దానికి ఘాట్లు పెట్టుకుని ఈ విధంగా తయారు చేసుకోవాలి. తర్వాత ఒక బాండీ పెట్టుకుని అందులోకి ఆయిల్ వేసుకుని అది కొంచెం కాగిన తర్వాత పసుపు, ఉప్పు, కారం వేసుకుని ఈ విధంగా ఎగ్స్ని ఫ్రై చేయాలి. మనకి ఎన్ని గుడ్లు కావాలో అన్ని గుడ్లు ఫ్రై చేసుకుని వీటిని ఈ విధంగా పక్కకు పెట్టుకోవాలి. తర్వాత అందులో పోపు దినుసులైన ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఒక ఎండుమిరపకాయ కూడా వేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి సన్నగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఈ ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అవ్వాలండి. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని వీటిని కూడా బాగా ఫ్రై అయ్యి ఆనియన్స్ అన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి, బాగా మగ్గిపోవాలన్నమాట. తర్వాత మనం కందుల్ని యాడ్ చేసుకోవాలి. ఈ కందులు రెండు రకాలుగా ఉంటాయి. ఎర్ర కందులు, గ్రీన్ కలర్లో ఉండే కందులు. మీకు ఏవి అవైలబుల్ ఉంటే అవి వేసుకోండి. ఇవి కూడా క్వాంటిటీ మన ఇష్టం అండి. ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. ఈ విధంగా ఈ కందులు కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇవి కొద్దిసేపటికి బాగా ఫ్రై అవుతాయి. బాగా మూత పెట్టేసుకుని ఉంచుకుంటే కొద్దిసేపటికి ఈ విధంగా బాగా ఉడుకుతుందన్నమాట కందులు. ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి మనం ఉప్పు, పసుపు, అదేవిధంగా కారం, ధనియాలు, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి ఇవన్నీ వేసుకుని ఇవి కూడా బాగా కర్రీలో కలిసే విధంగా బాగా కలుపుకొని 2-3 సార్లు బాగా వేయించుకున్న తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్ను కూడా వేసుకుని తర్వాత వాటర్ పోసేసుకోవాలి. ఈ విధంగా వాటర్ కూడా వేసేసుకుని బాగా కదుపుకొని వాటర్లో అంతా కలిసే విధంగా ఒకసారి కదుపుకొని అందులోకి ఎగ్స్, అదేవిధంగా కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసి వేసేసుకోవడమే. దీనిపైన మళ్ళీ మూత పెట్టి ఉంచితే ఇది దగ్గర పడుతుంది కర్రీ అంతా కూడా. కొద్దిసేపటికి ఎగ్స్ ఈ విధంగా తయారవుతుందన్నమాట. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉండగా మనం కర్రీని తయారైపోయినట్టే కట్టేసుకోవచ్చు. ఈ కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి, చాలా హెల్దీ కూడా. పిల్లలకు కూడా ఇష్టంగా తింటారు. కోడిగుడ్డు ఉంది కాబట్టి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఈ విధంగా వేడిగా వండుకొని చక్కగా ఇందులోకి కొంచెం కరివేపాకు పొడి కూడా వేసుకుని తినేసాను. థ్యాంక్ యూ.